గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 1 మరియు 2 ఏప్రిల్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. T+0 సెటిల్మెంట్ బీటా వెర్షన్ను ఎవరు ప్రవేశపెట్టారు? సెబీ. వివరణ: సెబీ ప్రవేశపెట్టిన T+0 సెటిల్మెంట్ బీటా వెర్షన్ లావాదేవీ జరిగినప్పుడు అదే రోజు ట్రేడ్ సెటిల్మెంట్ను ప్రారంభిస్తుంది. తద్వారా సంప్రదాయ T+2 సెటిల్మెంట్ సైకిల్ నుండి మారుతుంది. నెక్స్ట్, మియామి ఓపెన్ 2024 డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్. యుఎస్ఏలోని ఫ్లోరిడాలోని హార్డ్ రాక్ స్టేడియంలో 2024 మియామి ఓపెన్ టెన్నిస్ పురుషుల డబుల్స్ టైటిల్ను 44 ఏళ్ల స్టార్ ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న తన ఆస్ట్రేలియా భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్తో కలిసి గెలుచుకున్నాడు. నెక్స్ట్, ఐర్లాండ్కు అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా ఎవరు ఎంపికయ్యారు? సైమన్ హారిస్. T20లో 7,000 పరుగులు తీసిన తొలి భారతీయ వికెట్ కీపర్గా ఎవరు నిలిచారు? MS ధోని. అదాని టోటల్ బయోగ్యాస్ ఉత్పత్తిని ఎక్కడ ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్లోని బర్సానా. నైజర్లో భారతీయ తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? సీతారాం మీనా. సంస్కృత పరిశోధన అండ్ విద్యను ప్రోత్సహించడానికి ఏ దేశాలు సంయుక్తంగా పనిచేయడానికి అంగీకరించాయి? భారతదేశం అండ్ నేపాల్. నెక్స్ట్, హాకీ ఇండియా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? సలీమా టేటే అండ్ హార్దిక్ సింగ్. హాకీ ఇండియా 6వ హాకీ ఇండియా అవార్డ్స్ను ప్రకటించింది. సలీమా టేటే మరియు హార్దిక్ సింగ్ వరుసగా మహిళల మరియు పురుషుల ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ఎంపికయ్యారు. హాకీ ఇండియా 2014లో భారత అత్యుత్తమ హాకీ క్రీడాకారులు, మాజీ ఆటగాళ్లు మరియు అధికారులను సత్కరించేందుకు వార్షిక హాకీ ఇండియా అవార్డులను ప్రారంభించింది. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో ఉన్న కచ్చతీవు ద్వీపం ఏ రెండు దేశాల మధ్య ఉంది? భారతదేశం అండ్ శ్రీలంక. కచ్చతీవు వరుస ద్వీప చరిత్ర, వివాదం మరియు శ్రీలంకకు అప్పగింత. కచ్చతీవు శ్రీలంకలోని జనవాసాల లేని ద్వీపం. ఈ ద్వీపం 1921 నుండి బ్రిటిష్ సిలోన్, ఇప్పటి శ్రీలంకచే నియంత్రించబడుతుంది. భారత ప్రభుత్వం దీనిని ఎప్పుడు నియంత్రించినప్పటికీ ద్వీపంపై శ్రీలంక సార్వభౌమాధికారాన్ని భారతదేశం గుర్తించే వరకు 1974 వరకు భారతదేశం మరియు శ్రీలంక మధ్య ఈ ద్వీప వివాదాస్పదంగా ఉంది. నెక్స్ట్, ENBA లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2023ను ఎవరు అందుకున్నారు? వినీత్ జైన్. ఉత్కల్ దివాస్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఒడిశా. HAL తయారు చేసిన 2 డోర్నియర్ 228 విమానాలను భారత్ ఏ దేశానికి డెలివరీ చేసింది? గయానా. కాంగో దేశం యొక్క మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎవరిని నియమించింది? జుడిత్ సువిన్వా తులుకా. నెక్స్ట్, 21 క్యాలెండర్ రోజులలో పెట్టుబడిదారులు ఫిర్యాదు చేసిన పరిష్కారాన్ని సులభతరం చేయడానికి సెబీ స్కోర్స్ 2.0ని ప్రారంభించింది. నెక్స్ట్, షిగ్మో లేదా శిశిరోత్సవం అనేది ఏ రాష్ట్రంలో జరుపుకునే వసంతోత్సవం? గోవా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు మరిన్ని వీడియోలు వస్తాయి. థ్యాంక్ యూ.